హాయ్ హలో ఎవ్రీవన్, నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సాఫ్ట్వేర్ లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. టుడే మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రైని సింపుల్ వేలో స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి ప్యాన్లో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే పోపు దినుసులు నేను ముందుగా దంచుకున్న చిన్నుల్లిపాయలు 3 ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్. ఒక గుప్పుడు పల్లీలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ సరిపడిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్. ఇలా ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత నేను బెండకాయల్ని ముందుగానే ఒక నైట్ ముందు కట్ చేసుకుని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇలా చేసుకోవటం వల్ల బెండకాయ కర్రీ అనేది పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్. ఈ బెండకాయల్ని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కిందికి పైకి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే అడుగంటుతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మూతకు క్లోజ్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 10 మినిట్స్ తర్వాత చూస్తే బెండకాయలు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి కదా ఫ్రెండ్స్. వీటిని ఒకసారి బాగా కలుపుకొని మొత్తం కలిసేలాగా అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్పైసెస్ తగినట్టుగా కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసాం కదా, లేదంటే అడుగంటుతాయి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఫ్రెండ్. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఎమ్మీగా స్పైసీగా ఉండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్. నేనైతే ఇదే స్టైల్లో బెండకాయ ఫ్రై చేస్తాను ఫ్రెండ్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. మా ఛానల్ సాఫ్ట్వేర్ లక్కీ కుకింగ్ ఛానల్ ఫ్రెండ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని క్లిక్ చేయటం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని న్యూ రెసిపీ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు నెక్స్ట్ డే వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Have a nice day. Bye bye.